ఏదైతే మన తండాలో మన రాజ్యం అని కొట్లాడినామో తెలంగాణ వచ్చినాక ఇవాళ అది నిజమై ఇవాళ తండాలో నేను ఒకటే కోరుతా ఉన్నా, యువమిత్రులందరూ కూడా మీరు వెళ్ళాలి, నాయకత్వం వహించాలి. చదివినటువంటి చదువు కేవలం ఎక్కడ ఉద్యోగం చేయడానికే కాదు, మన తండాలో వెలుగులు నింపడానికి కూడా పనిచేయాలి. కాబట్టి యువమిత్రులు యువకులు ఖచ్చితంగా తండాల నుంచే నాయకత్వం నేర్చుకోవాలి. రాబోతా ఉన్న ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు నాకేందిలే ఎన్నికలలో ఎవరో పోటీ చేస్తారు అనుకోవద్దు. మనం పోటీ చేయాలి, పోవాలి, ప్రాక్టీస్ చేయాలి, నిలబడాలి, ఫైట్ చేయాలి. అప్పుడే యూత్కి లీడర్షిప్ వస్తుంది. అది ఆడపిల్లైనా మగ పిల్లలైనా యువతకు లీడర్షిప్ రావాలంటే పోయి మీరు అక్కడ అడుగు పెట్టి ఉండాలి. నేను హైదరాబాద్లో ఉంటా కానీ నాకు అక్కడ లీడర్షిప్ ఇవ్వమంటే ఎవరు ఇయ్యరు. అందుకని ఎవరైతే లీడర్షిప్ చేయాలనుకుంటారో ఖచ్చితంగా గ్రామాలకు తరలాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. అదేవిధంగా మరి తండా నేను పోయి వచ్చి చూసిన తండాలు గ్రామ పంచాయతీలు అయినాయి, కానీ బస్సు వస్తలేదు, రేషన్ షాప్ వస్తలేదు, సపరేట్గా అంగన్వాడీ లేదు, ఒక ప్రైమరీ స్కూల్ లేదు. ఏఎన్ఎం ఉంటే ఆమె 10 తండాలకు కలిపి ఒక ఆమె ఉంటే ఎప్పుడు వస్తుందో ఎప్పుడు రాదో అనేటటువంటి పరిస్థితి ఉన్నది. ఇవి కొద్దిగా మారాలంటే ఏదైతే నిధులు మనకు వచ్చినాయో గ్రామ పంచాయతీలుగా వచ్చినాయో నేను ముఖ్యమంత్రి గారిని డిమాండ్ చేస్తా ఉన్నా, ప్రతి తండాకు మీరు సపరేట్గా 25 లక్షల రూపాయలు ఇవ్వాల్సిందే. అక్కడ గ్రామ పంచాయతీ ఆఫీసులు కట్టాల్సిందే, అంగన్వాడీలు కట్టాల్సిందే, రేషన్ షాపులు పెట్టాల్సిందే. దానికోసం ప్రతి తండాను ఫోకస్ చేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నా. మరి అదేవిధంగా హైదరాబాద్లో జిహెచ్ఎంసీ ఎన్నికలు వస్తూ ఉన్నాయి. ఈ జిహెచ్ఎంసీ ఎన్నికలలో కేవలం 5 సీట్లు బంజారాలకు ఇస్తున్నామని చెప్పారు. ఎందుకు ఇస్తున్నారు అని అంటే దానికి ఏమీ లాజిక్ లేదు. ఎందుకోసము అని అంటే 6% మాత్రమే పట్టణాలలో ఉంటారని చెప్తా ఉన్నారు. మరి జనాభా లెక్కలు ఎప్పుడు చేసిరు? మీరు 2011లో చేసిరు. ఆ లెక్కలతో ఇప్పుడు లెక్కలు సరిపోతాయా? ఇప్పుడు లెక్కలు కంపేర్ చేయగలుగుతామా? అంటే 300 సీట్లలో కేవలం 5 సీట్లు మాత్రం ఎస్టీలకు రిజర్వేషన్. ఆ ఎస్టీలలో మళ్ళా ముఖ్యమంత్రి గారు ఈ విషయంలో చాలా ముందట పడి బంజారాలకు ఇతర ఎస్టీ జాతులకు లొల్లి పెట్టిస్తూ ఉంటాడు ఆయన ఎప్పుడు కూడా. కానీ నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నా, మనకున్న రిజర్వేషన్లో మనం అన్నదమ్ములం అందరం కలిసి కూర్చొని మాట్లాడి పంచుకొని అందరం బాగుపడాలనే ఆలోచన చేయాలి తప్పితే కొట్లాడుకుంటే ఎవరు కూడా ముందుకు పడే పరిస్థితి ఉండదు. కాబట్టి జాగృతిలో ప్రయత్నం చేసినాం. బంజారా టీం సపరేట్గా పెట్టుకున్నాం, ఆదివాసీ టీం కూడా బలంగా పెట్టుకున్నాం. ఎందుకంటే ఆదివాసీల హక్కుల కోసం కూడా మనం కొట్లాడతాం, బంజారాల హక్కుల కోసం కూడా మనం కొట్లాడతాం. అందరం సమంగా కలిసి ముందుకెళ్లాలనేటటువంటి ఆలోచన చేద్దాం దయచేసి. దానికోసం నేను కోరేది ఒకటే, ఏదైతే ముఖ్యమంత్రి గారు మరి ఈ పంచాయతీలు పెట్టుడు బంద్ చేసి ఎంత రిజర్వేషన్ ఏదైతే 10% జీవో 33 ప్రకారం ఇచ్చిందో ఆ రిజర్వేషన్ ఇవాళ అమలైతుందా లేదా ఒక వైట్ పేపర్ ఇవ్వాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నాను.